ఏంటి కోటన్నా, మార్నింగ్ షోలోనే ఈగలు తోలుకుంటున్నాం. కౌంటర్లో 10 మంది కూడా లేరు. ఈ రోజుల్లో థియేటర్కి ఎవరు వస్తున్నారు? అందరూ దొంగ సీడీలే చూసేస్తున్నారు. ఊరికే చెప్పకండి అన్నా. మన రాఘవ టాకీస్ ఉందే, పాత హాల్ని మోడర్న్ చేసేశారు. ఇప్పుడు జనాలు ఎగబడుతున్నారు. నువ్వు ఈ థియేటర్ని బాగు చేయించకపోతే ఎవరొస్తారు చెప్పు? చేయించాలంటే డబ్బులు ఉండాలిగా. థియేటర్ రెడీ చేయాలి, జనాలు రావాలి. అన్నా, ఒక ఐడియా చెప్పనా? ఏంటి? మీరు ఆలోచించకుండా సీన్ సినిమాలు వేసేసేయండి. మనకు వద్దన్న కొద్ది డబ్బులన్నా. వెళ్ళు. ఏంటన్నా పోరా. మీ మంచి కోరి చెప్తే. ఏమైంది? ఎలా కనిపిస్తున్నా? తెలివితేటలు లేవు కానీ రోషం మాత్రం ఎక్కువ. ఏమంటున్నాడన్నా? అరవకు, 10 మంది నువ్వు పోయే ముందు. తర్వాత మీ ఇద్దరే పదన్నా. సినిమా చూడాలి. మనం అనుకున్నట్టే జరగాలరా. నోరు మూస్తావా లేదా? అరవద్దు. విశ్వకి తెలిస్తే ఏమవుతుందో తెలుసా? నేను ప్రాణాలతో వదిలిపెట్టడం. నేను అడిగిన డబ్బులు ఇస్తావా ఇవ్వవా? లేకపోతే జరిగేదే వేరు. నువ్వేం చేసినా మా నుంచి తప్పించుకోలేవు. మర్యాదగా మేము అడిగిన డబ్బు ఇచ్చేయి. ఇక మీద నాకు ఫోన్ చేయొద్దు. ఇంజిన్ లేదో ప్రాబ్లం అనుకుంటాను సార్. ప్రాబ్లం ఏంటో తెలియట్లేదు. మన సినిమాలో యాక్ట్ చేసిన అమ్మాయి కదా? బెటర్ అండి. సార్ ఇక్కడే వెయిట్ చేస్తున్నారు. మీరు కొంచెం తొందరగా వస్తే. థ్యాంక్ యూ. ఏమైంది? కార్ బ్రేక్ డౌన్ అయింది. సరే, మా ఇంటికి వెళ్దామా? లేదు, పర్లేదు. ఫోన్ చేశాను, ఇంకో బండి వస్తుంది. సార్, ఇల్లు పక్కనే ఉంది. కార్ రెడీ అయ్యే వరకు అక్కడ ఉండొచ్చు. ప్లీజ్ కమ్ ఆన్. ప్లీజ్ రండి సార్. సరే పదండి. ఓకే. రిపేర్ చేసుకున్నట్టు వచ్చి. ఓకే సార్. రే కాల్ చేయరా. ఓకే సార్. వెల్కమ్ టు మై హోమ్. బీ కంఫర్టబుల్. నేను ఫ్రెష్ అప్ అయ్యి వస్తా. సారీ చాలాసేపు ఒక్కరినే వెయిట్ చేయించాను కదా. ఇట్స్ ఓకే. సరే, ఏం తీసుకుంటారు? ఏం వద్దు, నేను బయలుదేరుతాను. అలా చెప్పకండి, మీరు ఏదో ఒకటి తీసుకోవాలి. కాదు. చెప్పన్నా. కార్ బ్రేక్ డౌన్ అయితే నాకు ఫోన్ చేయొచ్చు కదా. తన ఇంటికి ఎందుకు వెళ్ళావు? ఇంటి బయటే ఉన్నాను. వస్తున్నా. కార్ వచ్చింది, నేను బయలుదేరుతాను. కాసేపు ఉండొచ్చు కదా. వాట్స్ ది అర్జెన్సీ? నెక్స్ట్ టైం. 1 minute. ఫస్ట్ టైం మా ఇంటికి వచ్చారు, వెంటనే బయలుదేరుతున్నారు. ఐఎమ్ ఫీలింగ్ సో బ్యాడ్.
ఏమడిగినా ఇస్తాను. చూడు, నా మాట విను. ఇప్పుడు నా వల్ల కాదు. వల్ల కాదు అంటే నా అప్పు ఎప్పుడు తీరుస్తావు చెప్పు. నీ అప్పు ఎలాగైనా తీరుస్తాను, కానీ థియేటర్ రాసివ్వడం కుదరదు. కోటి, సిటీలో ఇంత పెద్ద స్థలం ఉండి ఎందుకు పనికిరాని ఈ థియేటర్ ఉండి ఏంటి లాభం? నేనొక ఐడియా ఇస్తాను, వింటావా? ఇక్కడ నేనొక షాపింగ్ కాంప్లెక్స్ కడతాను. అందులో నీకొక సెక్యూరిటీ ఉద్యోగం ఇస్తాను. జీవితాంతం హ్యాపీగా ఉండొచ్చు. ఏమంటావు? కుదరదు. ఇది మా నాన్న కట్టిన థియేటర్, ఎప్పుడు ఇలాగే ఉండాలి. సెంటిమెంటా? ఇంత సెంటిమెంట్ జీవితానికి పనికిరాదు. ఇక్కడ డబ్బే అంతా. ఇంకా ఎన్నాళ్ళన్నా డబ్బు కోసం నన్ను వెయిట్ చేయిస్తావు? ఏమైంది? మనల్ని వాచ్ చేస్తున్నాడు. వీడు థియేటర్లో పనిచేసే కుర్రాడే. నీ డబ్బులు ఎలాగైనా సెటిల్ చేస్తాను, నాకు కొంచెం టైం ఇవ్వు. టైం అంటే ఒక 2 నెలలు టైం ఇవ్వు, తీర్చేస్తాను. ఈ స్థలం ఉందన్న ఒకే ఒక కారణం వల్ల ఇప్పుడు నిన్ను వదిలేస్తున్నాను. లేదా రే రారా. లేరా. ఎవరన్నా ఇల్లు? వీడి దగ్గర వడ్డీకి డబ్బు తీసుకునే సినిమా తీశాను. ఆ సినిమా రిలీజ్ చేయలేకపోయాను. ఈ వెధవ దగ్గర తీసుకున్న అప్పు తీర్చలేకపోయాను. ఆ డబ్బుకు బదులు ఈ థియేటర్ రాసివ్వాలట. నేను బతుకున్నంత వరకు ఈ థియేటర్ ఇలాగే ఉంటుంది.